ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి అంటే చంద్రుని అత్యంత ప్రకాశవంతమైన దశ. ఇది శుక్లపక్షంలోని 15వ తిథి నాడు వస్తుంది. పౌర్ణమి తిథి ముగియడంతో చాంద్రమానం ముగిసి కృష్ణపక్షము ప్రారంభమవుతుంది. సాధారణంగా ఒక సంవత్సరంలో 12 పౌర్ణములు ఉంటాయి. ఆషాఢ పౌర్ణమిని ఆధ్యాత్మిక చింతనకు, దాన ధర్మాలకు ఒక ఆదర్శవంతమైన సందర్భంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు ఆరోగ్యము, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఆశీర్వాదాలు కోరుతూ ధ్యానం చేసి ప్రార్థనలు చేస్తారు. ఆషాఢ పౌర్ణమి మనసు మరియు శరీరం యొక్క శుద్ధీకరణకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఇది భక్తులను ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి సానుకూలతను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది. ఈ రోజున చేసే పూజలు, దాన ధర్మాలు శాంతిని, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు. అనేక ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు పౌర్ణమి రోజుతో ముడిపడి ఉండడం వల్ల వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటించినప్పటికీ ఈరోజు పురాణాల ప్రకారము మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు. వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. వేదవ్యాసుని మానవ జాతి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామము కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసునిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజని నిర్వహిస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున నదుల్లో స్నానం ఆచరించి ఉపవాస దీక్షను చేపడతారు. ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురు స్థానము బలంగా ఉంటుందో వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలు పొందే అవకాశము పుష్కలంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. 2026 సంవత్సరంలో గురు పూర్ణిమ తిథి ప్రారంభము 28వ తేదీ జూలై 2026 మంగళవారము సాయంత్రం 6:18 ప్రారంభమై 29వ తేదీ జూలై 2026 బుధవారం రాత్రి 8:05 పౌర్ణమి తిథి ముగుస్తుంది. పూజ శుభ సమయము ఉదయం 5:41 నుండి 9:05 వరకు. గురు పౌర్ణమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. గురు పూర్ణిమ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుచిగా ఉండి గురువును లేదా వేదవ్యాసం చిత్రపటానికి గంధము, కుంకుమ, పూలతో పూజించాలి. నివేదనగా పండ్లు, మిఠాయిలు సమర్పించి గురుమంత్రాన్ని జపించాలి. ఓం గురుదేవాయ నమః లేదా గురు అష్టకం పఠిస్తూ జపించాలి. పూర్ణిమ నాడు అన్నదానము, విద్యార్థులకు పుస్తకాల దానము మరియు వస్త్రదానం చేయడం అత్యంత శ్రేష్టమైనవి. ఈ పవిత్ర దినాన గురువులకు, పేదలకు సహాయం చేయడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున శ్రీ లలితాదేవి పారాయణం చేయడము
అత్యంత విశేషమైనది మరియు పుణ్యప్రదము. పౌర్ణమి చంద్రుడు వెన్నెల్లో చేసే ఈ పారాయణాన్ని వెన్నెల పారాయణం అని కూడా పిలుస్తారు. చంద్రుడికి మనసుకు బలమైన సంబంధం ఉంది. పౌర్ణమి నాటి చంద్రుని వెలుగులో లలితా సహస్రనామం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి తిథి శక్తితత్వానికి ప్రతీక. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే దైవిక శక్తి సులభంగా లభిస్తుంది. 29వ తేదీ జూలై 2026 బుధవారం నాడు సాయంత్రం చంద్రోదయము మరియు ప్రదోష కాలంలో పారాయణం చేయడం అత్యంత శుభప్రదము. సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం 6:19 నుండి రాత్రి చంద్ర దర్శన సమయం 7:21 లోపు పారాయణం ప్రారంభించడం మంచిది. ఈ పవిత్ర దినాన లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.